కోటా ఎమ్మెల్సీ పిటిషన్పై హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. దాసోజు శ్రవణ్, కూర సత్యనారాయణ ఎన్నికను గవర్నర్ పునఃపరిశీలించాలని ఆదేశించింది. వారి స్థానాల్లో ఇద్దరిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ప్రభుత్వం గెజెట్ను కొట్టేసింది. హైకోర్టు గతంలో కోదండరాం, అమీర్ అలీఖాన్ నియమిస్తూ గెజెట్ ఇచ్చింది సర్కార్. మంత్రిమండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాల్సిందేనని హైకోర్టు అభిప్రాయపడింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీ నియామకాలు చేపట్టాలని న్యాయస్థానం కేబినెట్కు సూచించింది. కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకాన్ని కొట్టేసింది. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ నియామకాన్ని పక్కన పెట్టే అధికారం గవర్నర్కు లేదని హైకోర్టు పేర్కొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు సంబంధించి ఏం చెప్పింది హైకోర్టు? పూర్తి అప్డేట్స్ చెప్పండి. ఇప్పటికే గవర్నర్ కోటాకు సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే దాసోజు శ్రవణ్తో పాటు సత్యనారాయణ వేసినటువంటి పిటిషన్కి సంబంధించి తెలంగాణ హైకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో కేబినెట్ ఆమోదం తెలిపి కేబినెట్ గవర్నర్కు దాసోజు శ్రవణ్తో పాటు కూర సత్యనారాయణ పేర్లను కూడా ఎమ్మెల్సీగా రెఫర్ చేస్తూ గవర్నర్కి పంపడం జరిగింది. కానీ గవర్నర్ దాన్ని తిరస్కరించింది. గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో దాసోజు శ్రవణ్తో పాటు కూర సత్యనారాయణ వేసినటువంటి పిటిషన్కి సంబంధించి సుదీర్ఘంగా వాదనలు కూడా కొనసాగడం జరిగింది. ఆర్టికల్ 171 ప్రకారం కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆపడానికి వీల్లేదనేటువంటి అంశాన్ని తెలంగాణ హైకోర్టులో పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించడం జరిగింది. ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఈరోజు కీలక తీర్పు వెల్లడించిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది తీర్పుతోటి. గవర్నర్ యొక్క నిర్ణయాన్ని మరోసారి పునఃపరిశీలించాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పాటు మరోసారి అంటే ఇద్దరు పేర్లను కూడా కేబినెట్ మరోసారి గవర్నర్కు పంపాలంటూ కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే మరోసారి ఈ ఇద్దరు పేర్లను కూడా తెలంగాణ కేబినెట్ రెఫర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని పునఃపరిశీలించిన తర్వాత గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. గతంలో మనం చూసాము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కోటాలో కోదండరాం కావచ్చు, అమీర్ అలీఖాన్ను నియమిస్తూ గెజిట్ను విడుదల చేసింది. అయితే ఈ గెజిట్ను కూడా సవాల్ చేయడం జరిగింది. తమ యొక్క పిటిషన్ ఇంకా పెండింగ్లో ఉంది కాబట్టి తమ పిటిషన్ పైన తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించేంత వరకు కూడా కోదండరాం కావచ్చు, అమీర్ అలీఖాన్ వీరిద్దరు కూడా ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపాలంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లినటువంటి సమయంలో అప్పుడు కోర్టు కూడా వీరిద్దరు ప్రమాణ స్వీకారం చేయవద్దు, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో అలాగే ఉంచాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో అమీర్ అలీఖాన్ కావచ్చు, మరోవైపు కోదండరాం యొక్క ప్రమాణ స్వీకారం ఆగిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఈ రోజు సుదీర్ఘ వాదనలు, సుదీర్ఘ విచారణ తర్వాత మరోసారి ఎమ్మెల్సీల నియామకాలు చేపట్టాలంటూ కూడా గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకాన్ని కొట్టివేస్తూ కూడా గెజిట్ను కొట్టివేస్తూ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ నియామకాన్ని కొట్టివేసేటువంటి అధికారం గవర్నర్కి లేదు. ఒకవేళ కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు తిప్పి వెనక్కి పంపాలి, కానీ కొట్టివేసేటువంటి అధికారం లేదంటూ కూడా గవర్నర్కు సూచనలు చేసింది. మరోసారి ఈ యొక్క ప్రతిపాదనను పునఃపరిశీలించాలంటూ కూడా గవర్నర్కు సూచన చేసింది. కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇద్దరు పేర్లు మరోసారి గవర్నర్కు పంపుతుందా? గవర్నర్ మరోసారి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతోటి గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.